హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో పీడియాట్రిషియన్ అలాగే ఎపిడమాలజిస్ట్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగికి మన వీడియోస్ అనేది వెళ్ళాలనేది ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పుడు జోగులాంబ డిస్టిక్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. మీకు ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నేషనల్ హెల్త్ మిషన్లో మనకు 2 పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. పీడియాట్రిషియన్ ఒక పోస్టు, అలాగే ఎపిడమాలజిస్ట్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఎపిడమాలజిస్ట్ అవుట్సోర్సింగ్లో, అలాగే పీడియాట్రిషియన్ పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 17వ తారీఖు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము F30 ఫస్ట్ ఫ్లోర్ IDOC జోగులాంబ గద్వాల. ఈ అడ్రస్లో అయితే మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం. ఇక్కడ బాక్స్లో చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 పీడియాట్రిషియన్, ప్లేస్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ వచ్చేసి SNCU డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గద్వాల్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే ఇక్కడ 1 lakh పర్ మంత్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పీడియాట్రిషియన్ పోస్ట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు MBBS చేసి ఉండాలి, దాంతోపాటు MD పీడియాట్రిషియన్ అయితే చేసి ఉండాలి, లేదా మీరు DCH అయినా చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని ఉండాలి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే ఎపిడమాలజిస్ట్ IDSPలో ఇక్కడ ప్లేస్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ వచ్చేసి DMNH ఆఫీస్ గద్వాల్. ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇక్కడ మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే 50,000 పర్ మంత్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఇక్కడ అడుగుతున్నారు, లేదా మీరు డిప్లొమా ఇన్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ అయితే చేసి ఉండాలి, లేదా మీరు పబ్లిక్ హెల్త్ అయినా చేసి ఉండాలి, లేదా ఎపిడమాలజీ అయినా మీరు చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎనీ మెడికల్ గ్రాడ్యుయేట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు పబ్లిక్ హెల్త్లో, ఒకసారి అది మీరు చూసుకోండి. లేదా మీరు MSc ఇన్ లైఫ్ సైన్సెస్ కూడా చేసి ఉండవచ్చు. దాంతోపాటు ఇక్కడ లైఫ్ సైన్సెస్తో పాటు ఇక్కడ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు MPHలో, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్లో. మీరు ఈ క్వాలిఫికేషన్లో ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా మీరు MSc ఎపిడమాలజీ, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు పబ్లిక్ హెల్త్లో, ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. ఈ క్వాలిఫికేషన్స్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరు ఎపిడమాలజిస్ట్ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం 18 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ 46 years వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది జూలై 1, 2024 వరకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలాగే SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎక్స్-సర్వీస్మెన్స్కి 3 years వరకు, NCC క్యాండిడేట్స్కి 3 years వరకు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 10 years వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మీకు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్ 100 మార్క్స్లో 90 మార్క్స్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మార్క్స్ని అయితే తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్ మార్క్స్ని అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఏజ్ మార్క్స్ అనేవి ఆఫ్టర్ కంప్లీటింగ్ 18 years నుండి ఎవ్రీ కంప్లీటెడ్ 1 yearకి 0.5 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అలా మీకు మ్యాక్సిమం వచ్చేసి 10 మార్క్స్ వరకు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు చూసుకోండి. దీంట్లో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి. సెలక్షన్ లిస్ట్ అనేది ఫస్ట్ మీకు మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది, తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్, తర్వాత సెలక్షన్ లిస్ట్, ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం. అయితే కమ్యూనిటీ, డిజాబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్, మెన్ అండ్ ఉమెన్, ఈ విధంగా అయితే ఉంటుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది. లోకల్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, వాటిపైన మీరు మీ సిగ్నేచర్ అయితే తప్పకుండా అయితే చేయాలి, అయితే మర్చిపోకండి. మీరు అప్లికేషన్ ఫాము అలాగే
సర్టిఫికెట్స్ అన్నీ కలిపి మీరు వాకిన్ ఇంటర్వ్యూ రోజు అంటే ఏప్రిల్ 17వ తారీఖు అయితే మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గద్వాల్ అయితే మీరు వెళ్ళి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీరు జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కూడా మీరు తీసుకెళ్ళండి వాకిన్ ఇంటర్వ్యూ రోజు. నేను ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి అయితే ఇది మీరు చూసుకోండి. ఈ నోటిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.